హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే ఒక ముచ్చట షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే తుని అమ్మాయి దాంట్లో జరిగిన సేమ్ టు సేమ్ అట్లనే ఒక ముచ్చటనైతే చెప్దాం అనుకుంటున్నా. మాకు కూడా ఒక పప్పి ఉండేది 2 ఇయర్స్ బ్యాక్. సేమ్ టు సేమ్ మా బాబును కూడా ఆ పప్పి ఎట్లా చూసుకుందో మా బాబును కూడా మా పప్పి కూడా అంతే విధంగా చూసుకునేది. ఎందుకంటే మా బాబు అసలు ఎవ్వరు ఉండకపోయేది ఎక్సెప్ట్ నేను తప్ప. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి పోతుండే. ఇంకా అత్తమామల ముచ్చటనైతే అనవసరం, అసలు వాళ్ళు మా దగ్గర కూడా ఉండరు. అంత చిన్న బాబుని పట్టుకొని నేను ఉండేదాన్ని. మా ఇంటోళ్ళు అయితే ఒక పప్పిని అయితే ఇచ్చిండ్రు. ఆ పప్పిని మేము ఎంత మంచిగా మా ఇంట్లో ఒక మనిషి లెక్క చూసుకుంటుండే. నేను ఏమన్నా పని చేసుకున్నా కానీ మా బాబు ఎటన్నా తిరుగుతుంటే కూడా బయట గేట్ సైడ్ ఇట్లా తిరుగుతుంటే కూడా వాడిని చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చేది, అంటే అంగి పట్టుకొని గుంజుకొని వచ్చేది నా దగ్గరికి. అసలు ఎంత మంచిగా ఉండేనంటే అంత మంచిగా ఉండే. అసలు అది చనిపోయిందని అంటే నేను ఎంత ఏడిచిన్నో. నా పాత ఛానల్లో దాని వీడియోస్ అన్నీ ఉండేవి. ఆ ఛానల్ పోయింది, ఆ పప్పి కూడా పోయింది. అసలు ఈ 2-3 డేస్ నుంచి అయితే అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా గుర్తొస్తుంది అసలు. కాకపోతే 2 ఇయర్స్ నుంచి పప్పి కోసం వెతుకుతున్నా కానీ మాకెవ్వరు కూడా అసలు ఒక్కరికి కూడా ఇవ్వాలని అనిపిస్తలేదు. ఎందుకో మరి నాకు అర్థమైతే లేదు. అసలు కొనుక్కుందామన్నా కూడా దొరకట్లేదు నాకు పప్పి. మా బాబు కూడా టూ డేస్ నుంచి పప్పి కావాలని అంటుండు. ఎందరికో అడుగుతున్నాము, లోకల్లో అడుగుతున్నాము, అంటే ఆన్లైన్లో అవిట్లలో కూడా అడుగుతున్నాం కానీ ఎవ్వరు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తలేరు. ఫ్రీగా అడాప్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైతే ఎక్కడ ఉంటారో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.